హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ. సో ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 15 అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు. ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నా వంతు సహాయంగా ఒక చిన్న మంచి పని అయితే చేయబోతున్నాను. అదేంటంటే ఈరోజు మొత్తం కూడాను సో ఫ్రీ రైడ్ అంటే ఆటో ఎక్కే వాళ్ళు మ్యాక్సిమము ప్రతి ఒక్కరు కూడాను మిడిల్ క్లాసు అలాగే లోయర్ మిడిల్ క్లాసు ఇలానే ఉంటారు. సో వాళ్ళందరి కోసము ఈరోజు మొత్తము ఆటో ఫ్రీగా నడపబోతున్నాను. సో నేను అలాగే మా సాలేగాడు. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం నేను ఏదో పేరు సంపాదించుకోవాలని నేనేదో అయిపోవాలని కాదు. ఒక్క సగటు ఆటో వాడే ఒక రోజంతా ఆటో తోలగలిగినప్పుడు ఇంకా మన భారతదేశంలో చాలామంది కోటీశ్వరులు లక్షాధికారులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఇంకా ఏదైనా చేయగలుగుతారు కదా అనే ఒక ఉద్దేశంతో ఈ ఆటోనైతే ఈరోజు ఇలా ఫ్రీగా నడపడానికి నేను నిర్ణయించుకున్నాను. మనకు ఈ స్వాతంత్రం అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు, చాలా సంవత్సరాలు చాలామంది ప్రాణత్యాగం చేస్తేనే ఈ ఆగస్ట్ 15 అనేది స్వాతంత్రం అనేది మనకు వచ్చింది. టికెట్లే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీగా వదులుతాను. కడప మెయిన్ సిటీలో ఎక్కడెక్కడ ఎక్కువగా జనాభా హాస్పిటల్ కానీ లేదంటే డైలీ అక్కడికి ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఏ ఏరియాలలో తిరుగుతారో ఆ ఏరియాలలో నేనైతే ఆటోని నడపాలని డిసైడ్ అయ్యాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జై ఇండియా ఫ్రీయేనా? అడవాళ్ళు పెద్దామా? సరే ఎక్కమ్మా, ఎక్కువ పెద్దామా, నువ్వు ఏడన్నా దిగు, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ఉచితమ్మా, ఫ్రీ ఈరోజు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు అందరికి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్రీ ఫ్రీయా? ఫ్రీ వచ్చిలే ఈరోజు ఫ్రీనే. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా కాబట్టి ఈరోజు ఫ్రీ.
బస్ నుంచి కొత్త బస్ స్టాండ్కి పోతాను డ్రైవర్ ఇక్కడ వరకు అంటే అవును ఇక్కడ చెప్పి అక్కడికి వాటర్ పోతాను చేస్తున్నావు అంటే త్యాగం ఏముంది పెద్ద, ఎంతో మంది త్యాగం చేసి మనకి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. అది కరెక్టే. కొన్ని వేల మంది మన కోసం ప్రాణాలు ఇచ్చేశారు. ఇప్పటికి సరిహద్దుల్లో ఆర్మీ వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళతో ఎంతతో పోలీసు మంది ఎంత. ఇప్పుడు నేను బస్సులో వస్తా ఉంటే రోడ్డు పక్కన పడుకొని ఉన్నారు. ఇంకా 150 ఇంకా 75 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇట్లే పండుకుంటారేమో రోడ్డు అమ్మితే భోజనాలు లేక. అది ఉంది పెద్ద, ఏం చేద్దాం. ఆ కర్మ కూడా అనుకున్నా నేను మనసులో. బాబు ఏమనుకోవద్దు. లేదు లేదు జెండాలు ఎగరేమని చెప్పారు. రోడ్డు మీద పండుకునే భోజనం చెట్లలో పండుకోవడం. వద్దులే పెద్దనా, వద్దు. ఆ 20 రూపాయలకి ఇంకొక 20 రూపాయలు వేసుకుని ఎవరికైనా తినిపించే ఏదన్నా. ఆ 20కి ఇంకో 20 వేసి ఒక పుస్తకా తినిపించే ఎవరికన్నా. బాబు ఎవరికైనా ఇచ్చేస్తాలే. ఇచ్చే బాయ్. మొత్తం ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడాను స్కూల్స్లలో కానీ లేకుంటే ఆఫీసులలో కానీ ఇంకా వేరే వేరే చోట ఎక్కడైనా సరే చాలా ఘనంగా జరుపుకున్నారు. ఎందుకంటే 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మనకు పూర్తి స్వాతంత్రం వచ్చి. పొట్టి శ్రీరాములు గారు, ఈయన కూడా స్వాతంత్ర సమర యోధులే. సో మనకు స్వాతంత్రం రావడానికి ఈయన కూడా చాలా కృషి చేశారు. కడపలో సో ఇది గోకుల్ లాడ్జ్ దగ్గర ఉంటుంది ఈ సర్కిల్. నేను ఇంకా చాలామందిని ఆటోలో ఇంకా తిప్పుతూనే ఉన్నాను. కొంతమంది లేడీస్ ఉంటారు కదా, వాళ్ళని చూపించడం మంచిది కాదనేసి నేనే చూపించలేదు. ఇంకా ఇది చూడొచ్చు, కడప మున్సిపల్ ఆఫీసు మొత్తం ఏరియా చాలా అంటే చాలా అద్భుతంగా ఇలా మొత్తం కూడాను జెండా కట్టేసి ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. చంద్రశేఖర, ఏం చదువుతాను? ఇప్పుడు ఏం నీకు పిల్లప్పటి నుంచి చెప్తానా, మధ్యలో జరిగాయా? చిన్నప్పటి నుంచి చెప్తానా? ఓకే, బాధపడద్దు, ఏం కాదు. చదువుతుంది అయితే ఇప్పుడు బాగా చదువుతానా? బాగా చదువుకో. మనలో చాలామంది అన్ని ఫెసిలిటీలు ఉన్నా కూడా, మనం బాగున్నా కూడా చదువుని చాలామంది నిరాకరిస్తూ ఉంటారు, చదవరు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ పిల్లోడు చూడండి, తను పూర్తిగా హ్యాండిక్యాప్ అయినా కూడా తను చదువుకోవడానికి ప్రతిరోజు కూడాను దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా చదువుకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మనం అన్నీ బాగుండి కూడా చాలామంది మనలో చదువుకోము. ఇది చాలా తప్పు కదా. సో చదువుని ఎవరూ నెగ్లెక్ట్ చేయొద్దండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదవడానికి ప్రయత్నించండి.
పెట్టుకోవాలన్నా అలా పెట్టాలి అది పెట్టాలన్నా అలా పెట్టాలా దీనికి దీనికి కాలు ఒక ముడి చాలా ఆ తమ్ముడికి నేను ఫస్ట్ డబ్బులు వద్దని చెప్పాను. ఆటోలో ఎక్కేటప్పుడు డబ్బులు ఇస్తుంటే మళ్ళీ దిగి తన సైకిల్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా మళ్ళీ తను డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ ఇదొన్నా అన్నాడు. సో ఆ పిల్లోడి యొక్క మనసు చూడండి ఎంత మంచిదో. బట్ నేనైతే వద్దు తమ్ముడు అని. సో నేను మామూలుగానే పొద్దున్నుంచి ఊరికి తీసుకోలేదు, ఇంకా ఆ తమ్ముడికి ఎలా తీసుకుంటాను చెప్పండి. సో తన ఊరి దాకా దింపాను. సో తన ఇంటికాడికి కూడా దింపుతా అన్నాను. బట్ వద్దన్నా, నేను ఆ సైకిల్లో నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఎక్కువ టౌన్ అంతా ఇదొక్క ఆటోనే, నా ఆటోనే ఇది సొంతము. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అభిమానంతో నేనే చేస్తాను. पैसे नहीं ला जो लेता ना पैसे లేదు తాత, ఈరోజు ఎవరికి తీసుకోలే, నీకే కాదు మొత్తం ఆటో మొత్తం ఫ్రీ ఈరోజు. అదే చెప్పినా కదా స్వాతంత్ర దినోత్సవం అని. అట్లా లేదు తాత, ఈరోజు మొత్తం అందరికీ. నీ ఒక్కరిని స్పెషల్ ఏముంది సరే ఇది ఉందా వద్దు. ఎవరికి తీసుకోవాలి నాకే ముందు వాళ్ళకి ఎవరికైనా ఉంటారు కదా వాళ్ళకి పంపించారు. కడప రిమ్స్ చాలామందికి ఉచితంగా వైద్యాలు అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ చాలామంది ఇక్కడికి వెళ్తూ ఉంటారు. మిడిల్ క్లాస్ కానీ లేదంటే మామూలు వాళ్ళు కానీ చాలా వరకు. ఇప్పుడైతే కొన్ని ఫెసిలిటీస్ తగ్గాయి కానీ ఒకప్పుడైతే నెంబర్ 1 హాస్పిటల్ అది. గవర్నమెంట్ ఇంకా వీటిని పట్టించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో గ్యాస్ మొత్తానికైతే సో మార్నింగ్ వచ్చేసి 8కో 8:30కో వెళ్ళాను. ఇప్పుడు వచ్చేసి టైము 4 అవుతుంది. సో ఇంకా ఉండొచ్చు, తిరగచ్చు, బట్ ఇంకా మీకు వీడియో అందించాలి అని ఎడిట్ చేయాలి కాబట్టి వచ్చేసాను. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి సహాయం చేయగలిగాను. ఎక్కువ మందిని మీకు చూపించలేదు. సో కొద్ది మందినే కొద్ది మందినే చూపించాను. ఎందుకంటే ఎక్కువ మందిని చూపించి కూడా మనం
ఏదో పొందడం నాకు ఇష్టం లేదు. సో ఈ ప్రయత్నం కూడా ఎందుకు చేశానంటే ఇలా ఎవరైనా సరే ఇలాంటి స్పెషల్ డేస్ కానీ లేకుంటే బర్త్డేలు కానీ ఇలా చాలామంది డబ్బులు వృధా చేస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటుంది అని ప్రతి ఒక్కరి ఆలోచన వస్తుందని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. సో ఈ ప్రయత్నం నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.